డిఎస్సి వాయిదాపై తగ్గని నిరుద్యోగుల ఆందోళనలు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని మరియు విద్యాశాఖను. మరి డిఎస్సి వేసిరు, టెట్టు తర్వాత ఒక 30 రోజులు కనీస వ్యవధి లేకుండా డిఎస్సి వేశారు. మేము నిరుద్యోగులమైన మేము మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకొని మార్పులో భాగంగా మరి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, మద్దతు ఇచ్చాం. మరి ఈ రోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్ అన్నారు. మరి ఏ 11,000 మెగా డిఎస్ అనిపించుకోదు, కనీసం 25,000 వేసి మెగా డిఎస్ అంటారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టులో పిటిషన్. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షను వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నుంచే డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానుండటం, హైకోర్టు అదే రోజు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని పోరాటం చేస్తూనే డిఎస్సిని వాయిదా వేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో మంగళవారం దీక్ష చేశారు. డిఎస్సి వాయిదాపై తగ్గని నిరుద్యోగుల ఆందోళనలు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని మరియు విద్యాశాఖను. మరి డిఎస్సి వేసిరు, టెట్టు తర్వాత ఒక 30 రోజులు కనీస వ్యవధి లేకుండా డిఎస్సి వేశారు. మేము నిరుద్యోగులమైన మేము మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకొని మార్పులో భాగంగా మరి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, మద్దతు ఇచ్చాం. మరి ఈ రోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్ అన్నారు. మరి ఏ 11,000 మెగా డిఎస్ అనిపించుకోదు, కనీసం 25,000 వేసి మెగా డిఎస్ అంటారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టులో పిటిషన్. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షను వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నుంచే డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానుండటం, హైకోర్టు అదే రోజు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని పోరాటం చేస్తూనే డిఎస్సిని వాయిదా వేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో మంగళవారం దీక్ష చేశారు.